అవిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక ఎలా ఉన్నది అందరూ కూడాను. సో ఈ వీడియోలో సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే యూపీఎస్సీకి ఏమేమి బుక్స్ చదవాలి, మరొక మాటలో చెప్పాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా ఏమేమి చదవాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో అంతకన్నా ముందు మీకు యూపీఎస్సీ ఫీల్డ్లో లేదంటే ఈ ఎకో సిస్టంలో మీకు బాగా వినిపించే మాటలు ఏంటంటే బుక్స్ విషయంలో 3 టైప్స్గా మీకు బాగా వినిపిస్తాయి. ఆ నేమ్స్ అన్నీ కూడాను. నెంబర్ 1 బేసిక్ బుక్స్. ఈ బేసిక్ బుక్స్కే ఉన్న పేరు ఏం పేరు అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అని పేరు పిలుచుకుంటారు. నెంబర్ 2 ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ బుక్స్, దీన్నే ఏమని చెప్తారంటే స్టాండర్డ్ బుక్స్ అనే పేరు పెట్టుకుంటారు. సో అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రెఫరెన్స్ బుక్స్. సో దీస్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ అనమాట. ఇది ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే ఆప్షనల్ చదువుతుంటారు కదా, ఆప్షనల్ చదివేటప్పుడు వీటి కోసం చదివేటప్పుడు, అండ్ స్టాండర్డ్ బుక్స్ చదువుతారు కదా వీటి కోసం, ఈ రెండింటి కోసం చదివేటప్పుడు ఈ రెఫరెన్స్ బుక్స్ని చూస్తారు. అయితే ఈ ఒక్క వీడియో మీకు ఏం కవర్ చేస్తుంది అంటే ఏదైతే బేసిక్ బుక్స్ అనే పేరు ఉందో ఆ ట్యాగ్ లైన్ ఉన్న దాన్ని, అండ్ ఏదైతే స్టాండర్డ్ బుక్స్ అనుకుని ఉన్నాయో ఆ ట్యాగ్ లైన్ ఉన్న వాటిని, ఈ రెండింటిని కూడా కవర్ చేస్తుంది ఈ వీడియో. అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే యూపీఎస్సీ కోసం మీరు చదవాల్సి వస్తే 70% సిలబస్ అనేది మీరు ఇక్కడే కవర్ చేసేస్తున్నారు. నేను ఇచ్చే బుక్స్లో నుండి వస్తుంది. 70% టాపిక్స్ కూడా మీరు ఇక్కడే చదివేస్తారు. సో నో వర్రీస్ అనమాట. మిగిలిన 30% సంగతి ఏంటి అని అంటే యాక్చువల్లీ మీరు ఈ బుక్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేటప్పటికి మీకు మినిమం 1 year అవుతుంది. మరి మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో మీ చాయిస్. సో ఈ మినిమం 1 yearలో ఈ లాంగ్ ప్రాసెస్లో మీకు అనేక విషయాలు తెలుస్తాయి. అండ్ ఏ బుక్స్ చదవాలి అండ్ ఏ బుక్స్ని ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేయాలి అనే విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడాను క్లమ్జీగా ఉంటుంది, కనిపించదు. కాబట్టి ఆ ఫస్ట్ స్టెప్ నేను మీకు హెల్ప్ చేసేస్తాను. ఆ తర్వాత మీరు అలా అలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా టార్చ్ ఎలా చీకట్లో వేసుకుంటూ వెళ్తే న్యూగా మీకు వే అంతా కనిపిస్తుంటుందో సేమ్ అలానే చీకట్లో ఉన్న మీకు ఫస్ట్ టార్చ్ నేను వేస్తాను. ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నదంతా కూడా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది మీకు పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ ఇచ్చే ఈ బుక్స్ లిస్ట్లో కంప్లీట్గా కూడాను మీకు ఎన్సీఆర్టీ బుక్స్ వేరే స్టాండర్డ్ బుక్స్ ఈ రెండు కూడాను యూపీఎస్సీ సిలబస్ వైజ్గా నేను మీకు పెట్టేసాను. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ యూపీఎస్సీకి అదే రకంగా ఎన్సీఆర్టీ బుక్స్కి సుమారు 70+ బుక్స్ ఉంటాయి కదా, అన్ని బుక్స్ చదవాలంటే అంత సీన్ ఏం లేదు. 70 బుక్స్ అసలు చదవాల్సిన అవసరం లేదు. మీకు చెప్తున్నాను కదా, నేను ఇచ్చే లిస్ట్ చూడండి, కరెక్ట్గా మీకు ఒక 36 బుక్స్ వస్తాయి అంతే. ఒక 36 బుక్స్తో మీ కంప్లీట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోద్ది. సో 36 బుక్స్ గుర్తుంచుకోండి, 36 అనే ఫిగర్ని. సో ఇక మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి ఈ బుక్స్, ఏంటి దీని సంగతి అంతా కూడా. నెంబర్ 1 ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడున్న ఈ బుక్ లిస్ట్ మొత్తం కూడాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఎలా ఫ్రేమ్ చేశాను అనేది చూసుకున్నట్లయితే ఇది మేజర్గా GS 1 నుండి GS 4 వరకు సబ్జెక్ట్స్ వైజ్గా ఉంటుంది. సో GS 1 to GS 4 వరకు కూడాను మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. అండ్ ఈ బుక్స్ చదివితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు GS సబ్జెక్ట్స్తో పాటు ఎస్ఐ కూడా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే ఈ బుక్స్ని ఏ ఆర్డర్లో చదవాలి అని చెప్పే వీడియో అయితే ఇది కాదు. జస్ట్ బుక్ లిస్ట్ చెప్తున్నా. దట్ ఈస్ బుక్ లిస్ట్ ఆల్సో ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ GS 1 to GS 4 సిలబస్ వైజ్గా పేర్చాను. ఓకే. సో ఈ రకంగా ఆర్డర్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుక్స్లో నెంబర్ 1 స్టార్టింగ్ మీకు ఏ బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ ద బుక్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి. దిస్ ఈజ్ ది ఎన్సీఆర్టీ బుక్ క్లాస్ 11. ఈ యొక్క బుక్ చదివితే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది GS 1లో ఉంటుంది ఈ బుక్ కూడాను. ఓకే. ఈ బుక్ మీరు ఎండ్ టు ఎండ్ చదవాలి. అండ్ మంచి డ్రాయింగ్స్తో ఉంటుంది, ఇదంతా కూడా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ బుక్ని ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి కదా, ఆర్ట్ అండ్ కల్చర్ కోసం ఇది ఒక స్టాండర్డ్ బుక్ అనమాట. సో దీని పేరు నితిన్ సింఘానియా, వెరీ ఫేమస్ బుక్ నితిన్ సింఘానియా బుక్. అయితే ఈ బుక్లోన అన్ని చదవాల్సిన అవసరం లేదు, సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ చదివితే సరిపోద్ది. అది ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది మన యూట్యూబ్ సెక్షన్లో వీడియోస్లో ఉంటాయి. సో చూడండి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ GS 1లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, హిస్టరీ కదా. హిస్టరీ సంగతి చూద్దాం. ఈ హిస్టరీ బుక్స్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను పెట్టిన బుక్స్ ఏ క్లాస్ బుక్స్ ఉన్నాయి చూడండి. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. సో ఈ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో మీకు వచ్చే బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే 6th క్లాస్ అనేది మీకు యాన్సెంట్ హిస్టరీని కవర్ చేసేస్తుంది. ఓకే. వేరే 7th క్లాస్ అనేది మీకు మిడివల్ హిస్టరీ కవర్ చేస్తుంది. అండ్ 8th క్లాస్ అనేది మీకు మోడర్న్ హిస్టరీని కవర్ చేస్తుంది. టోటల్గా ఈ 3 హిస్టరీస్ కూడాను 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో బేసిక్ లెవెల్లో కవర్ అవుతాయి. ఓకే. అయితే ఇక్కడ మీకు హిస్టరీకి ఇంకొక వన్ ఆఫ్ ది ఆప్షన్ అయినటువంటి బుక్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ ద తమిళనాడు బుక్స్ అనమాట. తమిళనాడులో కూడా స్కూల్ బుక్స్ ఉన్నాయి. ఆ స్కూల్ బుక్స్ కూడా మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తెగ చదువుతూ ఉంటారు. సో దానికి ఏంటి తేడా అంటే
తమిళనాడులో మీకు టైం లైన్ వైజ్గా ఉంటుంది. ఎవరికైతే హిస్టరీ అంటే నాకు భయము అలాంటి ఫీలింగ్ ఎవరికైనా ఉంటే మీరు టైం లైన్ వైజ్గా ఉన్నటువంటి తమిళనాడు బుక్స్ని ప్రిఫర్ చేయొచ్చు, స్కూల్ బుక్స్, వాళ్ళ స్కూల్ బుక్స్. లేదు అంటే ఎన్సీఆర్టీ బుక్స్ కొద్దిగా ఉన్నాయి, ఇవే బుక్స్ని అలాగే హ్యాపీగా చదవచ్చు. మీకు ఇంకొక థింగ్ ఏంటంటే ఇవే బుక్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తెలుగులోన ప్రింటింగ్ చేసింది. మీరు బుక్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు తెలుగులో. అంటే వన్ సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకొక సైడ్ తెలుగులో ఉంటుంది. సో మీకు రెండు వైపులో ఒకే బైలింగ్వల్ బుక్స్ చక్కగా కొనుక్కోండి. ఒకవైపు ఇంగ్లీష్, ఇంకొక వైపు తెలుగులో చక్కగా దొరికేస్తుంది. చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఇన్ కేస్ ఎవరికైనా తెలుగు మీడియం ఇబ్బందిగా ఉంది అని అంటే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వన్స్ ఈ స్కూల్ బుక్స్ చదివాక మీకు మొత్తానికి బాగా అర్థమైపోతాయి మొత్తం కాన్సెప్ట్స్ అంతా కూడా ఈ స్కూల్ బుక్స్ చదివితే. ఇది చదివిన తర్వాత బేసిక్స్ నుండి కాస్త స్టాండర్డ్కి వెళ్ళాలి కదా, అప్పుడు మనకి క్లాస్ 12th ఎంటర్ అవుతుంది. సో క్లాస్ 12thలో ఏమేమి బుక్స్, సేమ్ క్లాస్ 12thలోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్లో ఏమేమి చెప్తాయి ఇక్కడ కూడా సేమ్ అని ఉంటాయి. యాన్సెంట్ హిస్టరీ అంటే మీకు ఏదైతే 6th క్లాస్లో ఉందో అదే 12th క్లాస్లో పార్ట్ 1లో యాన్సెంట్ హిస్టరీ, 7th క్లాస్లో ఉన్నటువంటి మోడర్న్ హిస్టరీ ఇక్కడ మోడర్న్ హిస్టరీ, అండ్ 8th క్లాస్లో ఉన్నటువంటి 8th క్లాస్లో ఉన్నటువంటి మోడర్న్ హిస్టరీ ఇక్కడ కూడా మోడర్న్ హిస్టరీ. అంటే యాన్సెంట్ మిడివల్ మోడర్న్ ఇక్కడ కూడా యాన్సెంట్ మిడివల్ మోడర్న్ ఈ ఒక్క 12th క్లాస్లోనే ఉంటుంది ఈ కంప్లీట్ సిలబస్ అంతా కూడాను. ఓకే, సో ఇది చదివితే మీకు చాలా బాగా అర్థమైపోద్ది. దాని తర్వాత మీకు ఈ బుక్స్ చదివాక మీకు మోడర్న్ హిస్టరీ అనేది మనకి కంపారిటివ్లీ మిగిలిన హిస్టరీస్ కంటే కాస్త ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకోసమే మోడర్న్ హిస్టరీ కోసం ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకోవడం బెస్ట్. ఆ స్టాండర్డ్ బుక్ పేరు స్పెక్ట్రమ్. సో ఈ స్పెక్ట్రమ్ అనేది యాక్చువల్లీ ఒక బుక్ కాదు, దిస్ ఈజ్ ద గైడ్. సో దిస్ ఈజ్ ద గైడ్ అనమాట. గైడ్ అంటే మీకు తెలుసు కదా, బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉంటాయో లేకపోతే బాగా కంప్రెస్ చేసిన నోట్స్ ఎలా ఉంటుందో అలాంటి నోట్స్ అనమాట. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ని మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా బుక్ చదవాలంటే మటాస్ అయిపోతారు. చెప్తాను కదా, చాలా హెవీగా ఉంటుంది అండ్ ఫీలింగ్ వస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్స్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. అందుకోసమే ఈ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ అర్థం కాకుండా ఇక్కడ ఏం రావు. సో ఇది మన ఎగ్జామ్ కోసమే తయారు చేశారు పాయింట్ 1. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ర్యాంక్ కొట్టిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేశారు పాయింట్. అండ్ ఎగ్జామ్కి ఏవైతే షార్ట్ నోట్స్ కావాలో అలాంటి నోట్స్ తయారు చేసిన బుక్ అనమాట ఇది. ఓకే, సో ఈ బుక్ని చదవండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ కనిపించిన ఈ హిస్టరీస్ అన్నింటినీ కూడాను ఒకవేళ కానీ మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే మైండ్ పేలిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, మీకు క్లారిటీగా అర్థమైందో లేదో. ఇక్కడ కనిపించిన ఈ హిస్టరీస్ అన్నీ కూడా మీరు ఫస్ట్ టైం చదివితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకోసమే నేనేం చేశానంటే వన్ ఆఫ్ ది కోర్స్ రెడీ చేశాను. సో ఈ కోర్సులో ఏమవుతుంది, యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 హిస్టరీస్కి సంబంధించి కూడా ఈచ్ ఇండివిజువల్ వన్ ఆఫ్ ది కోర్స్ రెడీగా ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు కానీ ఈచ్ కోర్సుని ఒక్కసారి మీరు నా క్లాసెస్ వింటే మీకు 6th క్లాస్ బుక్ చదివినా అదే ఫీల్ వస్తుంది. మీరు ఈవెన్ 11th క్లాస్ 12th క్లాస్ బుక్స్ చదివినా సరే అదే ఫీల్ వస్తుంది అనమాట. సో మీకు హిస్టరీకి ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. డైరెక్ట్గా ఈ క్లాసెస్లో ఉన్న ఈ వీడియోస్ వినేస్తారు అండ్ ఇక్కడ బుక్స్ చదివేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, కాంటెంట్ నేర్చుకుంటారు అండ్ బుక్స్ చదవడంలో మీకు ఆ ఫ్లో అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది యూపీఎస్సీ వాళ్ళ కోసమే, లేదంటే ఎవరైతే ఈ బుక్స్ చదువుతారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఉద్దేశించి చేసిన కోర్స్ అనమాట కంప్లీట్గా కూడాను. ఇప్పటి వరకు చాలామంది ఈ క్లాసెస్ని తీసుకుంటున్నారు, ఈ బుక్స్ని చదివేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ బై ద వే మీకు యూపీఎస్సీకి హిస్టరీ రిలేటెడ్గా కోచింగ్ కూడా అయిపోయినట్టుగా ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్ని మీకు ఎక్కడ ఉంటాయో తెలుసు కదా, మన బిగినింగ్ అకాడమీ యాప్లో. వన్స్ హిస్టరీ అయిపోయింది, హిస్టరీ చదివినప్పుడు మీకు ఇబ్బంది వస్తే ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మన కోర్స్ కూడా మీకు ఇచ్చేసాను. సో చక్కగా 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు హిస్టరీ బాగా అర్థం చేసుకుంటున్నారు కదా. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇండియాకి 1947 వరకు ఎవడైనా హిస్టరీ కవర్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది అంటే 2024 వరకు కాదు కానీ మినిమం ఒక 1990 ఆ ఇయర్ వరకు కూడాను కవర్ చేయడానికి మనకి 12th క్లాస్ లెవెల్లోనే ఒక బుక్ ఉందన్నమాట. పాలిటీ సెక్షన్లో ఉంటుంది ఈ బుక్. సో పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అనుకున్న ఒక బుక్. ఈ ఒక్క బుక్ మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్స్లో అంటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కూడా అంటే నెహ్రూ వస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి, ఇవలాగా రకరకాలుగా అనమాట, రాజీవ్ గాంధీ, నెక్స్ట్ పివి నరసింహరావు, ఇలా రకరకాల గవర్నమెంట్స్ అన్నీ వచ్చాయి కదా. వీళ్ళందరూ గవర్నమెంట్స్లో ఏ రకంగా వచ్చాయి అవన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్క బుక్ సరిపోద్ది. సో ఇప్పటి వరకు కూడా మీరు GS1లో ఏమేమి కవర్ చేసుకుంటూ వచ్చారో, ఆర్ట్ అండ్ కల్చర్ 2 బుక్స్, ఒక స్టాండర్డ్ బుక్, ఒక ఎన్సీఆర్టీ బుక్ 2 కవర్ అయిపోయిందా. అండ్ మోడర్న్ హిస్టరీకి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ కనిపించిన ఈ హిస్టరీకి సంబంధించిన పార్ట్ అంతా కూడా టోటల్గా కవర్ అయిపోయింది. దీనికి ఏవైనా మీకు చదివేటప్పుడు ఇబ్బంది వస్తే మన కోర్సెస్ కూడా మీకు హ్యాపీగా ఉంటాయి. సో ఇటు చదవడంలోనూ ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న పాలిటిక్స్ సిన్స్ ఇండిపెండెన్స్, ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి చెప్పేస్తుంది. ఇది కూడా మీకు హ్యాపీగా సార్ట్ అవుట్ అయిపోద్ది కంప్లీట్గా కూడా. నెక్స్ట్ ఆ తర్వాత ఈ GS1లోనే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే జాగ్రఫీ.
ఈ జాగ్రఫీలో GS1 సిలబస్లో ఇక్కడ ఈ లైన్లో కనిపిస్తున్న ప్రతిదీ కూడాను జాగ్రఫీకి రిలేటెడ్ అనమాట. మొత్తం కూడాను జాగ్రఫీ. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బుక్ కూడా జాగ్రఫీ. ఒక్క లాస్ట్ది అట్లాస్ తప్ప మిగిలినంత కూడా జాగ్రఫీ. సో ఇక్కడ ఈ జాగ్రఫీస్ ఏమేమి కవర్ చేస్తున్నాయి అనేది మీకు బిగ్గెస్ట్గా డౌట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో 6th క్లాస్ టు 12th క్లాస్ బుక్స్ వరకు కూడా అన్నీ కవర్ చేస్తూ ఉన్నాయి. సో ఈ బుక్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు రఫ్గా చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. పాయింట్ 1 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ ఈ 3 బుక్స్ కూడాను మీకు జాగ్రఫీ అంటే ఏంటి ఆ విషయాలన్నీ చెప్పేస్తాయి అనమాట. వరల్డ్ జాగ్రఫీ గురించి నీట్గా చెప్పేస్తుంది. ఓకే, అయితే 8th క్లాస్ బుక్ ఉంది కదా, ఇది కాస్త ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ గురించి చెప్తుంది. సో ఇది ఏ లెవెల్లో? బేసిక్ లెవెల్లో. సో బేసిక్ లెవెల్లో. అండ్ ఇక్కడ చూడండి సిచ్యువేషన్, 9th క్లాస్కి సంబంధించిన జాగ్రఫీ బుక్స్ ఉంటాయి. 9th and 10th ఈ 2 బుక్స్ కూడా మీకు ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ చెప్తుంది. సో ఇప్పటి వరకు కూడా మీరు వరల్డ్ జాగ్రఫీ నేర్చుకున్నారు, దాంతోపాటుగా ఎకనామిక్ జాగ్రఫీ కూడా నేర్చుకున్నారు కదా. ఇక్కడ 10th క్లాస్ వరకు కూడా ఇండియన్ జాగ్రఫీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీరు 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు కూడా జాగ్రఫీలో ఏదైతే బేసిక్స్ ఉంటాయో ఆ బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చేసారు. సో కంప్లీట్గా జాగ్రఫీలోనే బేసిక్స్ అంటే ఏంటి? ఒకటి వరల్డ్ జాగ్రఫీ, రెండోది ఎకనామిక్ హ్యూమన్ జాగ్రఫీ. ఓకే, ఎకనామిక్ హ్యూమన్ జాగ్రఫీ, దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీ. ఇవన్నీ కూడా ఈ 4 పార్ట్స్ని 10th క్లాస్ వరకు చేసేస్తారు. ఇదే దాన్ని స్టాండర్డ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే జాగ్రఫీకి మరి స్టాండర్డ్ బుక్స్ ఏం కొనుక్కోండి. ఇక్కడ ఉన్న ఈ 11th క్లాస్ 12th క్లాస్ బుక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్ సెల్ఫ్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ 11th క్లాస్ ఇది ఉంది కదా, దిస్ ఈజ్ ద బుక్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ దీంట్లో వరల్డ్ జాగ్రఫీ అంతా కవర్ అయిపోద్ది. ఏదైతే మీరు 6th క్లాస్ 7th క్లాస్లో చదువుకున్నారో దట్ ఈస్ ద పార్ట్ దట్ కవర్స్ హియర్. ఓకే, దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీ అని కొంచెం చెప్పాను కదా, ఏదైతే 9th and 10thలో కవర్ అవుతున్నాయో దట్ ఈస్ ద బుక్. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఈ 2 బుక్స్ కూడా మీకు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 2 బుక్స్ చదవలేక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నా దగ్గర క్లాసెస్ తీసుకుంటారంటే ఈ 2 క్లాసెస్కి సంబంధించినంత వరకు కూడాను. సో ఆ వీడియోస్ కూడా మీరు మన ఛానల్లో ఉంటాయి. యాక్చువల్లీ నా కెరియర్ని కూడా స్టార్ట్ చేయడమే ఈ లెసన్స్ చెప్పడంతోనే స్టార్ట్ అయ్యాయి అనమాట. జాగ్రఫీ వీటిని ఎక్కువగా చెప్పడంతోనే నా ప్రొఫెషనల్ కెరీర్ అని స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇదే 11th 12th క్లాస్లోన మీకు హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది. సో హ్యూమన్ జాగ్రఫీలో మేజర్గా థియరీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ థియరీ అప్లికేషన్ అంతా కూడాను దిస్ ఈజ్ ది ఇండియన్ జాగ్రఫీలో, దట్ ఈజ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ అనే బుక్లో ఉంటుంది అనమాట టోటల్గా కూడా. అంటే మీకు ఇక్కడ సెట్ ఏమర్థమైంది, 11th and 12th బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, కంప్లీట్గా కూడా స్టాండర్డ్ బుక్స్లో ఉంటాయి. అదే 6th క్లాస్ టు 10th క్లాస్ అనేది మొత్తం జాగ్రఫీ అంతటిని కూడా 5 క్లాసెస్గా విడగొట్టి మీకు మొత్తం బేసిక్ లెవెల్లో ఇస్తాయి. బేసిక్ ట్యాబ్లెట్స్, ఇది హై అండ్ ట్యాబ్లెట్స్. దాని తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే అట్లాస్ అనమాట. సో ఈ అట్లాస్ చాలామంది ఏది తీసుకోవాలంటారో, ఆక్స్ఫర్డ్ అట్లాస్ తీసుకోవాలి, ఓరియంట్ బ్లాక్ స్క్వేర్ తీసుకోవాలంటే ఇది తీసుకోండి. డయాగ్రామ్స్ అండ్ చిన్న చిన్న మ్యాప్స్ కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుంది అండ్ హ్యాండీగా ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, సో సేమ్ జాగ్రఫీకి అయితే మరి మీరు తిరిగి చూసుకోవాల్సిన లేదు. సో దీనికి కూడాను మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ కోర్సెస్ అన్నీ కూడాను ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్, ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్సెస్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు చదువుకుంటున్నారు కూడాను. ఓకేనా? సో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు మన ఛానల్ కింద వీడియోస్ కింద ఉంటాయి, లెసన్స్ కింద కూడా వీడియోస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రతి చాప్టర్ ప్రతి బుక్లో 1-2 లెసన్స్ డెమోగా పెట్టే ఉంటాను. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాగ్రఫీ ఈ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ 11th and 12th క్లాసెస్ మన దగ్గర తీసుకుంటే జాగ్రఫీకి కోచింగ్ మరి మీరు ఎక్కడ తీసుకునే అవసరం లేదు, మన దగ్గర కోచింగ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు కూడాను GS1లో ఉన్నటువంటి హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాని తర్వాత జాగ్రఫీ ఇది కంప్లీట్ చేసాం కదా. ఆ తర్వాత మనం సొసైటీకి వద్దాం. GS1లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ సొసైటీ. ఈ సొసైటీ బుక్స్ యాక్చువల్లీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్టింగ్ చేస్తారో, కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా భయంగా ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదనుకుని భయంగా ఉంటుంది అనుకుని చాలా సింపుల్గా సబ్జెక్ట్ అర్థమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు అనే దాన్ని బట్టి నేను ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నాకు పర్సనలైజ్గా టచ్లుగా ఉంటారో వాళ్ళ కోసం. అది సొసైటీ 2 కూడా క్లాస్ 12లోనే ఉంటాయి. ఇది క్లాస్ 12, ఇది క్లాస్ 12. ఇండియన్ సొసైటీ అనే పేరు, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్. ఈ బుక్స్ని సోషియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఆప్షనల్గా తీసుకుంటారో వాళ్ళు ఇష్టంగా చాలా ఈజీగా నమిలేస్తారు ఈ బుక్ని. ఓకే, మిగిలిన వాళ్ళకి కూడా ఈజీగా బేసిక్ బుక్స్ కదా ఈ 2 బుక్స్ కూడా. ఎవరైతే TSPSC అండ్ APPSC ఇలాంటి బుక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా సొసైటీకి ఇక్కడ నుండి సరిపోద్ది. అండ్ అన్నిటికన్నా మించి బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పిన, ఈ బుక్లో ఉన్నది ఎగ్జాక్ట్గా ఉన్నట్టు మెయిన్స్లో మీరు రాస్తారనుకోండి, ఉన్న లాంగ్వేజ్ని అలా యూజ్ చేసి రాస్తే మార్క్స్
ధారాళంగా పడిపోతాయి. అంత మంచిగా కాంటెంట్ ఉంది, అంత మంచిగా టాపిక్ ఉంది, అండ్ సొసైటీని అర్థం చేసుకునే తీరు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ 2 బుక్స్ కూడాను. సో ఫేవరెట్ డైలాగ్ తెలిసిందే కదా, ఈ 2 క్లాసెస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా సరే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి మీకు క్లాసెస్. దాని తర్వాత నెక్స్ట్ ఇంతటితో GS 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు GS 2లోకి అఫీషియల్గా ఎంటర్ అవుతున్నాం. ఆ తర్వాత ఈ GS 2 పాలిటీ అని చెప్పాను కదా, యాక్చువల్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ఆ 6th క్లాస్ టు 10th క్లాస్ పాలిటీ బుక్స్ ఇక్కడ ఏవి కూడా కవర్ చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదంటే, నాకు ఎవరైనా కాల్ చేశారనుకోండి, వాళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాను అనమాట, వాడి యొక్క స్టాండర్డ్, తనతో మాట్లాడిన కాసేపటికి తన స్టాండర్డ్ ఏంటి అని. ఒకవేళ తన స్టాండర్డ్ బాగాలేకపోతే నేను వెంటనే మొహమాటం లేకుండా నువ్వు 6th క్లాస్ టు 10th క్లాస్ పాలిటీ చదవాకి రానా అన్న అంటాను. ఎవరికైతే మంచి కమాండ్ ఉందో వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఉంది కదా, దిస్ ఇస్ ద బుక్ విచ్ డీల్స్ విత్ పాలిటీ, అండ్ ఈ బుక్ నేను 10 to 11 డేస్లో కంప్లీట్ చేసామని అంటాను. 10 లేదా 11 డేస్. వన్స్ ఈ బుక్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మన కోసం లక్ష్మీకాంత్, అందరికీ తెలిసిన ఫేవరెట్ బుక్ ఉంది కదా, ఈ లక్ష్మీకాంత్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ బుక్ కంప్లీట్ చేయడానికి స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ అనేది మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్లో UPSC బిగినర్ టు ప్రో అనే దీంట్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఓకేనా? సో చెప్పింది ఇంకోండి, నేను ఏదైనా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానని. సో స్ట్రాటజీ అనేది ఉంటుంది. అండ్ నేను ఈ పాలిటిక్స్ సంబంధించి నేనేం చేశానంటే, యాక్చువల్లీ ఈ బుక్ని మీ అంతటి మీరు చదువుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలా అనుకున్న ఫుల్ టైం కోర్స్ తీసుకొని కంప్లీట్ చేయాలన్నా చాలా టైం వేస్ట్ అనమాట. ఓకే, నేనేం చేశానంటే ఈ బుక్ని సింపుల్గా ఒక 10 వీడియోస్లో మీకు ఎలా అర్థం కావాలి, పాలిటీ మొత్తంలో మీరు 10 వీడియోస్లోన ఏదైతే నేర్చుకుంటే, ఏదైతే అవుట్లైన్ నేర్చుకుంటే మీకు సెట్ అయిపోద్దో ఆ అవుట్లైన్తో నేను కోర్స్ క్రియేట్ చేశాను ఈ పాలిటీ కోసం. వన్స్ ఈ ఒక్క దాన్ని చూస్తే మీరు ఈ బుక్ రెండింటినీ కూడా జ్యూస్ చేసి తాగవచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ అవుట్లైన్లో మీకు 80% కవర్ అవుతుంది. జోక్ కలిసి చెప్తున్నాను, 80% మీకు మొత్తం కూడా కవర్ అయిపోద్ది. ఆ మిగిలిన 20% అనేది ఇది. అంటే ఈ కోర్స్ కంప్లీట్గా మీకు ఒక స్కెలటన్ లాగా ఉంటుంది. ఓకే, ఈ స్కెలటన్ని మీరు అర్థం చేసుకుంటే ఆ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్నీ కూడా మీకు సెట్ అయిపోతాయి, అంటే లైక్ ఫౌండేషనల్ స్టోన్ అనమాట. సో ఇక్కడతో కూడా GS 2 పాలిటీ అనేది కంప్లీట్ అయింది ఈ 2 బుక్స్తో. చెప్తున్నాను కదా, ఎవరికైతే బేసిక్స్ బాగాలేవో మీరు మాత్రం 6th to 10th పాలిటీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో GS 2లో పాలిటీ మీరు కంప్లీట్ చేస్తారు కదా, యాక్చువల్లీ GS 2లో మీకు GS 2 సిలబస్లో పాలిటీ కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ గవర్నెన్స్ ఉంది. మీరు గమనించారా, గవర్నెన్స్ ఉంటుంది, దాని తర్వాత IR ఉంటుంది. ఈ 2 బుక్స్, ఈ రెండింటిని ఎక్కడ నుండి కవర్ చేయాలి, ఇక్కడ ఏం రాయలేదు కదా అనుకుని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ గవర్నెన్స్ అనేది మీకు విజన్కి సంబంధించినంత వరకు విజన్ IAS వాళ్ళది వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంటుంది. సో మీకు ఇవి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే గవర్నెన్స్ సంబంధించిన వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ వెళ్తే చక్కగా వాళ్ళే మంచి PDFs తయారు చేస్తారు. సో సరిపోతాయి అవి. ఓకే, ఇది ఇప్పుడు కాదు, ఇవన్నీ కంప్లీట్ చేసాక చదువుకుంటే మీకు అప్పుడు ఇంకా బాగా బాగుంటుంది, కమాండ్ ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఎలా అంటే కరెంట్ అఫైర్స్. ఓకే, మీరు అలా ముందుకు వెళ్ళే కొద్దీ మ్యాగజైన్స్ ఎలాగో చదువుతారు, మంత్లీ మ్యాగజైన్స్ లేదా PT3 సిస్టమ్ ఇలాంటివి చదువుతారు కదా. సో కరెంట్ అఫైర్స్ నుండి కవర్ అయిపోతుంది, దీనికి పెద్దగా టెన్షన్ ఏం తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనం GS 2 కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ GS 3లోకి కుడుకోలు పెడుతున్నాం. GS 3 అంటేనే అందరికీ కూడా ఫస్ట్గా గుర్తొచ్చేది ఎకానమీ. సో ఈ ఎకానమీని కవర్ చేయడానికి ఫస్ట్ స్టాండర్డ్ బుక్ కాకుండా బేసిక్ బుక్ కావాలి కదా, దట్ ఈస్ ద బుక్ 11th క్లాస్ బుక్. సో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకుని ఈ బుక్ ఉంటుంది. సో 9th to 10th బుక్స్ ఉంటాయి. 9th to 10th బుక్స్ యాక్చువల్లీ నేను రికమెండ్ చేయను. ఒకవేళ రికమెండ్ ఎవరికి చేస్తానంటే ఎవరికైతే బేసిక్స్ బాగాలేవు, ఒకసారి చదివితే బాగుంటుంది, ఎకానమీ ఫ్లో నాకు కావాలని అనిపిస్తే. సో 4 chapters టోటల్గా 8 chapters జస్ట్ 2 daysలో అయిపోద్ది ఈ బుక్లో. ఓకేనా, అది మీకు కావాలంటే ఒకసారి కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత ఇవి కంప్లీట్ చేయండి, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో నా ప్రిపరేషన్ నేను చేసిన స్టార్టింగ్లో అయితే నేను ఇక్కడ నుండే మొదలు పెట్టానంట ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో స్టార్టింగ్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ని చదివితే బాగా కిక్ రావాలి, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళపైన కొద్దిగా కోపం రావాలి, ఇండియా ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తుంది, ఇలాంటి అన్ని టాపిక్స్ కూడా చక్కగా ఉంటుంది. మరి భలే కామెడీగా, భలే క్యూరియాసిటీగా, ఇండియన్ ఎకానమీ ఏదో అర్థమైపోతున్నట్టు ఫీలింగ్ వచ్చేసేలాగా భలే ఉంటుంది ఈ బుక్ కూడా. ఓకే, దాని తర్వాత స్టాండర్డ్ బుక్ ఒకటి కావాలి కదా. స్టాండర్డ్ బుక్స్కి ఆప్షన్స్ కొల్లలు. ఒకటి వివేక్ సింగ్, మృణాల్ సార్ది, నితిన్ సింగ్ అనే సార్ యొక్క నోట్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అయితే వివేక్ సింగ్ బుక్ నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ బుక్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కూడాను అటు హెవీ బల్కీగా కాకుండా అటు చిన్నగా కాకుండా అన్ని సెట్ అవుతాయి. అండ్ అన్నిటికన్నా మించి ఈ ప్రతి టాపిక్ వెనక కూడాను, టాపిక్ మీన్స్ ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు
పీవైక్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీస్ చేయడానికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తానికి కూడాను ఈ బుక్ లెవెల్ వేరు, అది వేరు అంతే ఈ వివేక్ సింగ్ బుక్. ఓకే, దాని తర్వాత మీకు ఈ GS3లోనే అగ్రికల్చర్ టాపిక్ ఉంది కదా, వాట్ అబౌట్ అగ్రికల్చర్ టాపిక్ సంబంధించి ఇక్కడ ఇండియన్ పీపుల్ అండ్ ఎకానమీ ఉంది కదా. సో దీంట్లో 4th చాప్టర్ ఉంటుంది అగ్రికల్చర్, దానికి అది చదివితే సరిపోద్ది. దాని తర్వాత కొద్దిగా కరెంట్ అఫైర్స్, వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ 2 యాడ్ చేసుకుంటే అగ్రికల్చర్ పార్ట్ అనేది అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఇంకా GS3లో మీకు ఎకానమీ గురించి చెప్పాను, అగ్రికల్చర్ గురించి చెప్పాను. వాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా వెళ్ళడానికన్నా ముందు ఒకసారి చెప్తాను చూడండి. ఇండియన్ ఎకానమీ ఉంది కదా, నేను చెప్పడమే నేను మీకు స్టార్ట్ చేశాను. ఎందుకు ఈ బుక్తోనే స్టార్ట్ చేశాను అనుకున్న మాట అంటే, నాది యాక్చువల్లీ నేను నా యొక్క గ్రాడ్యుయేషన్లో నాకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎకనామిక్స్ కూడాను. నేను ఎకనామిక్స్ మీలాగా నేను డైరెక్ట్గా టాపిక్స్ చదువుకుని వెళ్ళినాను కాదు, నేను మైక్రో ఎకనామిక్స్ చదువుకున్నా డీటెయిల్గా. ఓకే, నేను మ్యాక్రో ఎకనామిక్స్ చదువుకున్నాను, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ మీద చక్కగా చదువుకున్నాను. ఓకే, 3 years ఈ ఒక్క సబ్జెక్ట్ మీద నేను చాలా ఎక్కువగా డీప్గా చదువుకున్నాను. సో నాకున్న కమాండ్ ఇది. సో ఇంత కమాండ్ ఉన్నవాడు ఈ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది, అదిరిపోదా? ఈ ఒక్క కమాండ్తోనే ఈ లెసన్స్ చెప్తాను. ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్, GDP అనే టాపిక్, అండ్ అన్నిటికన్నా మంచి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఆ టాపిక్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా చెప్తున్నాయి. అగ్రికల్చర్ టాపిక్ దీంట్లో మిక్స్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ మిక్స్ చేస్తూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మిక్స్ చేస్తూ ఎక్సలెంట్గా ఈ క్లాసెస్ అన్ని కూడా డీల్ చేశాను. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన క్లాసెస్ని చెక్ చేయొచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎకానమీ అంటేనే కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ మీకు వన్స్ అర్థమైపోయి అంటే న్యూస్ పేపర్ మీ చేతిలోనే ఒక చిన్న ఉసిరికాయ, న్యూస్ పేపర్ని మీరు సూపర్గా కంప్లీట్ చేసుకోగలరు అనమాట, అలా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి ఎకానమీకి ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఒక్కసారి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మరి బుక్ని మాటికి మీరు చదవాల్సిన అవసరం లేదు. మాటికి కూడా మీకు కరెంట్ అఫైర్స్లో యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి, కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు రివిజన్ అవుతుంది. ఆ ఒక్క రివిజనే చాలు మీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి, మెయిన్స్లో మీ ఓన్గా ఆన్సర్స్ రాయడానికి, ఎస్ఐలో ఎకానమీ పాయింట్గా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే, దేశం డెవలప్మెంట్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే ధారాళంగా రాసేస్తారు. కాబట్టి నా కోర్స్ అయితే మాత్రం మీకు బీభత్సంగా హెల్ప్ చేసేస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్తో సహా. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్నాను కాబట్టి, యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి 6th క్లాస్ to 10th క్లాస్ బుక్స్ ఉంటాయి, స్కూల్ బుక్స్. ఈ స్కూల్ బుక్స్ ఎందుకు చదవాలి అనడానికి మీకు ఒక రీజన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ రీజన్ ఒకటే, యాక్చువల్లీ 6th క్లాస్ to 10th క్లాస్ ఎందుకు చదవాలంటే, మనం కరెంట్ అఫైర్స్ చదువుతామా, అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు వస్తాయి. లైక్ రాకెట్ గురించి కానీ, బయోటెక్నాలజీ గురించి కానీ, వైరస్ల గురించి కానీ, ఓకే, లేదంటే ఏదైనా సపరేట్గా ఇంజిన్స్ తయారు చేస్తే, లేకపోతే హైడ్రోజన్ మిషన్స్ కానీ, ఓకే, మిసైల్స్ గురించి కానీ, డిఫెన్స్ యాక్టివిటీస్ కానీ, ఇలా డిఫరెంట్ అన్నీ వస్తాయి. వీటన్నిటికీ కూడా అర్థం చేసుకోవాలంటే మన సైన్స్ పట్ల కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బీటెక్, నీటు, ఎంసెట్లు ఇలాంటి రాసిన వాళ్ళు వస్తున్నారు. సో ఎంత రాసుకుని వచ్చినప్పటికీ కూడాను మీ ఒక బేసిక్స్ బాగాలేకపోతే 6th క్లాస్ to 10th క్లాస్ చదవండి. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్కోర్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, దీంతో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే, నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు కూడా 14 వీడియోస్ చేశాను. ఈ యొక్క 14 వీడియోస్ చూస్తే లాభం ఏంటంటే, మీరు ఈ 6th క్లాస్ to 10th క్లాస్ బుక్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను మాట, 6th క్లాస్ to 10th క్లాస్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. దీనికి రిలేటెడ్గా ఏవైనా స్టాండర్డ్ సోర్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క దాంట్లో 6th క్లాస్ to 10th క్లాస్ బుక్స్ సారాంశము అండ్ స్టాండర్డ్ బుక్స్కి సంబంధించిన టాపిక్స్ 14 వీడియోస్లో, ఈచ్ వీడియో 2 hours కాన్సెప్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చేశాను. నేనే నోట్స్ ఇస్తాను, నేనే 1 page నోట్స్ ఇస్తాను, నేనే షార్ట్ నోట్స్ ఇస్తాను దాంట్లో. ఓకే, సో మీకు ఇంకా కష్టమేమి లేదనమాట, అంత ఈజీ చేసి పడేసాను. ఓకే, సో అండ్ ఇంకొకటి థింగ్, మీరు కోర్స్ తీసుకుపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఈ 6th క్లాస్ to 10th క్లాస్ చదివేటప్పుడు మాత్రం ఒకసారి ఏదైనా టాపిక్ మీకు నచ్చిందంటే డెప్త్గా వెళ్ళిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ యొక్క లాస్ ఆఫ్ మోషన్ మీకు నచ్చింది అనుకుంటే, ఆయన 3 laws గురించి ఏం చెప్పారో అంతవరకే వెళ్ళండి. అంతేగాని అలా ముందుకు వెళ్ళారు అనుకోండి, ఇలా వెళ్ళిపోయారు అనుకోండి కంప్లీట్గా కూడాను. సో అప్పుడు మోషన్ లాస్ మీకు ఇంకా తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ మోషన్కి సంబంధించినటువంటి 3 formulas వస్తాయి. ఇవన్నిటి గురించి అనవసరంగా వెళ్ళిపోతే టైం వేస్ట్. ఓకే, మీరు ఫ్రిక్షన్ గురించి తెలుసుకున్నారా, సంతోషం, అక్కడ వరకు ఆపండి. ఫోర్స్ గురించి తెలుసుకున్నారా, అక్కడ సంతోషం. కైనెటిక్ ఎనర్జీ గురించి తెలుసుకున్నారా, అక్కడ సంతోషం. మరీ డెప్త్గా వెళ్ళి ½ mv² అనుకోండి మీరు వెళ్ళారనుకోండి, మీరు అప్పుడు సైన్స్ స్టూడెంట్లకి ఇంకా కొద్దిగా మళ్ళీ నీట్కి జేఈకి ప్రిపేర్ అయిపోతారు అనమాట అనవసరంగా. సో ఎక్కడ ఆపాలో కొద్దిగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ బయాలజీ అనేది సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది క్లాస్ 12th బయాలజీ బుక్. ఈ ఒక్క బుక్ 2 విధాలుగా మీకు హెల్ప్ చేస్తుంది.
మొదటిది ఎన్విరాన్మెంట్ కోసము అండ్ రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అయితే దీంట్లో బయోటెక్నాలజీ అనే ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లో చెప్తా. అండ్ ఎన్విరాన్మెంట్లో లాస్ట్ 4 చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ చదువుకోవడానికి పనికి వస్తుంది. సో ఇప్పుడు మీకు GS3లో ఏమేమి కవర్ అయ్యి, ఎకానమీ కవర్ అయ్యింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయింది. ఓకే, ఇక్కడ బయాలజీ బుక్ కలిపి ఈ బయాలజీ బుక్ తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ చదవడానికి బయాలజీ బుక్లో లాస్ట్ 4 చాప్టర్స్ అని చెప్పాను కదా, దాంతోపాటుగా ఇక్కడ PMF-IAS అనే ఒక బుక్ రికమెండ్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఈ PMF-IAS బుక్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినంత వరకు కూడా మీ సంగతి ఏంటంటే శంకర్ IAS గారి బుక్ కూడా ఉంది. సో ఆ బుక్ ఉంది, ఈ బుక్ ఉంది. అయితే కలర్ఫుల్గా కావాలి అని అనిపిస్తే మాత్రం PMF-IAS బుక్ వెళ్ళండి. లేదు ఎప్పటి నుండో కొంతమంది చదువుతున్నారు ఆ బుక్కే నాకు కావాలంటే శంకర్ IASకి వెళ్ళండి. ఏదైనా మీదే చాయిస్ అనమాట, దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సో ఎన్విరాన్మెంట్ అనేది మోస్ట్ స్కోరింగ్ టాపిక్. సో ఈ స్కోరింగ్ టాపిక్ని ఎలా డీల్ చేయాలి, ఏ టాపిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న ఇనిషియేటివ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ అంతా కూడా నేను చేశాను. నేను దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని చేశాను ఈ సబ్జెక్ట్ కోసం. సో ఫ్రమ్ బేసిక్ టు హై వరకు అనమాట. బేసిక్ టు హై ఇది ఎలా ఉంటుందంటే మీకు డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని అంతవరకు వెళ్ళిపోద్ది అనమాట ఈ టాపిక్ అంతా కూడా. సో దానికి సంబంధించి కూడా మనం చేసాం వీడియోస్. ఆ తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీకి స్పెషల్గా బుక్ ఏం చదవాల్సిన అవసరం లేదు. వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ ఉంటాయి విజన్వి, వాళ్ళకి చదివేస్తే సరిపోద్ది. అండ్ ఎందుకు నేను ఛాన్స్ తీసుకోవట్లేదంటే ఈ ఒక్క సబ్జెక్ట్ నుండి 56 మార్క్స్ వరకు కూడా వస్తాయి. మెయిన్స్లో 56 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. అందుకోసం ఇక్కడ ఒక బుక్ చూపిస్తున్నాం కదా, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్ IPS, అది కూడా. ఓకే, ఆయన రాసిన బుక్ని సరదాగా చదివేయండి. ఇంటర్నల్ సెక్యూరిటీలో మీకు నక్సలిజం గురించి తెలిసిపోద్ది, మనీ లాండరింగ్ గురించి తెలిసిపోద్ది, ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలిసిపోద్ది, అండ్ బార్డర్ సెక్యూరిటీ గురించి తెలిసిపోద్ది, మ్యారిటైమ్ బార్డర్ సెక్యూరిటీ గురించి తెలిసిపోద్ది. ఇలా వీటన్నిటి గురించి కూడా తెలిసిపోద్ది. వన్స్ ఇది తెలిస్తే దేశం మీద మీకు ప్రేమ పెరుగుతుంది. దేశానికి ఇన్ని రకాల థ్రెట్స్ ఇన్ బిట్వీన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఇన్ని ఉంటాయి అన్న విషయం కూడా మీకు తెలిసిపోద్ది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టాపిక్ GS4 ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎథిక్స్ బుక్ అనమాట. సో ఈ ఎథిక్స్కి ఈ బుక్కే చదవాలి ఆ బుక్కే చదవాలని ఏం లేదు. సో ఇక్కడ నేను శాంపుల్కి అయితే ఒక బుక్ రాశాను, సుబ్బారావు గారి బుక్. సో మీకైతే నాలెడ్జ్ పెరిగాక ఎథిక్స్కి మీరే సోర్సెస్ మార్చేస్తారు. నేను కంప్లీట్గా ఈ బుక్ మీద అయితే రిలీ అవ్వను మేజర్గా, కాకపోతే మీకు ఇవ్వాలి కాబట్టి ఒక బుక్ అయితే ఇచ్చాను. సో దీని యొక్క ప్రిపరేషన్, దీని స్ట్రాటజీ, దీనికి ఎలా చదవాలి, దీనిలో కీవర్డ్స్ ఎలా చేయాలి, ఆన్సర్స్ ఎలా రైట్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఈ స్ట్రాటజీ సిస్టమ్స్లో ఒక వీడియో చేస్తాను ఎథిక్స్ కోసం. ఓకేనా, అండ్ ఎథిక్స్ కోసం కూడా నేనైతే కోర్స్ రెడీ చేస్తాను. ఓకే, సో ఇక్కడున్న వీటన్నిటిని కూడాను మీరు బాగా చదువుకోండి. పాయింట్ 1, మీకు ఏదైనా ఈ బుక్లో నేను టీచ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. నేను మీకు UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలి, ఎలా PYQస్ని ఇంక్లూడ్ చేయాలి, ఈ బుక్ని ఎలా సింపుల్గా కవర్ చేయాలి అనే హెల్ప్ కావాలంటే నా కోర్సులో వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే నేను లెసన్ చెప్పేటప్పుడు మార్క్స్ కోసం చెప్తాను. ఓకే, సబ్జెక్ట్ని ఇష్టపడుతూ చెప్పడం ఎంత వరకు ఉంటుందో, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, సబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మార్క్స్ చేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా అలానే చెప్పాను. ఈ టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్తాను, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే నాకు ఇష్టం టీచింగ్. పాయింట్ 1. ఓకేనా, సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా 70% మీకు అంతా కవర్ అయిపోతే, సో టెన్షన్ ఏమీ లేదు, హ్యాపీగా కవర్ చేయండి, బాగా చదువుకోండి. అండ్ ప్రతి ఒక్క జర్నీ కూడాను ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి కూడాను, ఫ్రమ్ ద స్మాల్ స్టెప్స్ నుండి స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా పైకి వెళ్ళే కొద్దీ కూడాను మీరు అందుకున్నటువంటి సక్సెస్కి రీచ్ అవ్వాలంటే చాలా వరకు వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ చూపించిన బుక్స్ అన్నీ కూడాను ఒక ఆర్డర్లో ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియో పెడతాను. ఓకే, సో అప్పుడు మీకు ఒక ఆర్డర్లో ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఎలా చదవాలి, ఏం చేయాలి అంతా కూడాను ఒక వీడియో పెడతాను. ఆ వీడియో బట్టి స్టార్ట్ చేద్దరు కానీ. సరేనా, సో బాయ్.